నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. సకల కళావల్లభుడు అనేది యూట్యూబ్ ఛానల్ సర్చింగ్లో రావట్లేదు. అలాగే మొన్న 2 వీడియోలు చేశాను. ఒక శ్రీశైలం ఘటన, తర్వాత చూసుకుంటే మొన్న కోవా బన్ ఇష్యూ గురించి అయితే 2 వీడియోలు చేశాను. దాంతో దెబ్బకి మన ఛానల్లో ఉన్న వ్యూస్ కౌంట్ అయితే బాగా తగ్గించేసింది. రికమెండేషన్స్ మాత్రం కంప్లీట్గా డౌన్ చేసింది యూట్యూబ్. అదిగాక మన ఛానల్ నేమ్ అనేది సర్చింగ్లో రావట్లేదు. ఛానల్ నేమ్ కూడా చాలా లెంతీగా ఉంది. సకల కళా వల్లభుడు అంటే చాలామంది పలకలేకపోతున్నారు, సర్చింగ్లో రావట్లేదు, సెర్చ్ చేయలేకపోతున్నారు. అందుకనే సింపుల్గా తీటగాడ అని పెట్టాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ వాడు మొత్తం డౌన్ చేసినా కూడా వాచ్ టైం అనేది చాలా హెవీగా ఉంది. అంటే చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంది కానీ యూట్యూబ్ రికమెండేషన్స్ రావట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు మనసు రాకపోతే జస్ట్ లైక్ చేయండి చాలు. సరే, మన ఛానల్ నేమ్ వచ్చేసి తీటగాడు. ఇక అసలు విషయానికి వస్తే ఒక సినిమా చూశాను, సీతా పయనం అని. అర్జున్ గారి డైరెక్షన్లో ఆయన కూతురు నటించిన, అంటే ఇది మొత్తం సినిమా అంతా వచ్చేసి కూడా హీరోయినే మెయిన్ లీడ్గా ఉంటుంది సినిమా మొత్తంలో. ఆమె చుట్టూనే కథ మొత్తం తిప్పేశాడు అర్జున్ గారు. సరే, మొత్తానికి సినిమా ఎలా అనిపించింది అంటే ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అయితే అక్కడక్కడ మాత్రమే ఫీల్ కలిగింది కానీ ఓవరాల్గా చూసుకుంటే మరీ అంతగా ఏమనిపించదు. అండ్ చాలాసార్లు చూసిన సినిమానే మళ్ళీ తిప్పి తీసారేమన్న భావన కూడా కలుగుతుంది. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత, అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే యాక్షన్ సీక్వెన్సెస్, కత్తులు, కొడవళ్ళు, నరుకోడాలు, ఇలాంటివన్నీ వైలెన్స్ అంతా చూసి బాగా బోర్ కొట్టేసింది. చాలా రోజుల తర్వాత కంప్లీట్గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా చూసానన్న ఫీలింగ్ అయితే కలిగింది. అయితే అది అక్కడక్కడ మాత్రమే. ఏంటనేది మన రివ్యూలో మాట్లాడుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ పేరు సీత. ఆమె ఒక చెఫ్ అనమాట. వైజాగ్ నుంచి హైదరాబాద్కు చెఫ్ కాంపిటీషన్కి వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళే దారిలో ఆమెకు చాలామంది ఎదురవుతారు, చాలామంది పరిచయం అవుతారు. అలాంటి వారిలో మన హీరో కూడా ఒకడు. ఇక ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చెఫ్ కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు ఒక 20 సెకండ్స్ ముందు ఆ బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఆ 20 సెకండ్స్ నన్ను ఎవరు ఆపారని చెప్పేసి ఆమె గుర్తు చేసుకొని ఆ వచ్చే దారిలో ఎవరెవరైతే పరిచయం అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. సో స్టోరీ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మనం ఈ సినిమాని కొంచెం ఆవారా టైప్లో ఉంటుంది, తర్వాత శతమానం భవతి టైప్లో ఉంటుంది. ఇలా చాలా తెలుగు సినిమాలు అండ్ మనం చూసిన తమిళ్ కావచ్చు అండ్ కర్ణాటక కావచ్చు, మెయిన్గా మన తెలుగు సినిమాలు ఇలాంటివి చాలా అంటే చాలా వచ్చాయి. సో తెరపైన ఆ సీన్ చూస్తున్నప్పుడు ప్రతిసారి మనకు ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అయినప్పటికీ కూడా సినిమా అయితే బాగానే ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంటర్వెల్ కార్డ్ మాత్రం తలా తోక లేకుండా అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఇంటర్వెల్ కార్డ్ వేస్తారు. ఇక సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఫీలింగ్ అయితే సెకండ్ హాఫ్ ఇవ్వలేకపోయింది. ఒక క్లైమాక్స్ పోర్షన్ మాత్రం, అది కూడా ప్రీ క్లైమాక్స్ పోర్షన్ మాత్రమే బాగుంది. క్లైమాక్స్ కూడా అంతగా ఏం అనిపించదు. ఇక ఆ మధ్యలో కొన్ని క్యామియోస్ పెట్టారు. అదే అర్జున్ గారు ఇందులో క్యామియో చేశారు, అలాగే ధ్రువ సర్జా గారు కూడా ఒక క్యామియో చేశారు. కథకు అనుగుణంగానే క్యామియోస్ ఉన్నాయి కానీ కథ గమనాన్ని మార్చేసాయి అనమాట. అంటే ఇవి అవసరం లేదేమో అనిపిస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మరీ అంత హై ఏమి ఇవ్వవు. ఎందుకు వచ్చారు వీళ్ళు అని డౌట్ వస్తూ ఉంటుంది. అనవసరమేమో అనిపిస్తుంది. కథకు అనుగుణంగా వచ్చినా కూడా మనం ఫస్ట్ హాఫ్లో ఏదైతే అనుకుంటామో, అంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని మనం ఫీల్ అవుతాం ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి. కానీ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో చూసుకుంటే దానిలో 2 యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టడం ఆ కథని ఎక్కడో డైవర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ కొన్ని చాలా సీన్స్ ఎక్కడో చూసామే అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అయితే చాలా ఈజీగా గుర్తుపట్టేస్తుంటారు ప్రతి సీన్ని కూడా. ఆ ఏవైతే సీన్స్ వచ్చాయో వాటన్నింటిని కూడా చాలా ఈజీగా పలానా సినిమాలో ఉందని గుర్తుపట్టేస్తూ ఉంటారు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఎంచుకున్న స్టోరీ పాత స్టోరీ అయినప్పటికీ ఆ నడిపించిన స్క్రీన్ ప్లే విధానం మాత్రం అంతగా సరిగ్గా లేదనమాట. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా డీల్ చేశారు అర్జున్ గారు. ఆయన స్వీయ డైరెక్షన్లో ఆయన కూతుర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ అలాగే అర్జున్ గారు, ధ్రువ సర్జా గారి క్యామియోస్ కూడా బాగున్నాయి. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా అక్కడక్కడ బాగుంది. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మాత్రమే బాగుంది. సెకండ్ హాఫ్లో ఎక్కడో దారి మళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ మాత్రం బాగుంది, మరి క్లైమాక్స్ కూడా బాగోలేదు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎక్కడ సమస్య అంటే సెకండ్ హాఫ్లో చాలా పెద్ద సమస్య వచ్చింది. ఇక నేను చెప్పాలో లేదో తెలీదు, కాసేపు ఒక 10 మినిట్స్ నిద్రపోయినట్టున్నాను. అంటే ఆ సీన్స్ వచ్చినప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ క్యామియోస్ వచ్చినప్పుడు ఎందుకు ఇవి అనవసరంగా పెట్టారేమో, అవసరం లేదేమో
జనరల్గా మామూలుగా నడిపించి ఈ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ పైన ఫోకస్ చేసి ఉంటే ఈ వాలంటైన్స్ డేకి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలిగి ఉండేదేమో అనిపించింది. మరి ఇక టెక్నికల్గా చూసుకుంటే బాగానే ఉంది. ఇక మా బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు మరి అంతగా ఏమీ లేవు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఇక సెకండ్ హాఫే అసలు సమస్య. సెకండ్ హాఫ్ మాత్రం అంతగా బాగాలేదు. ఓవరాల్గా చూసుకుంటే అక్కడక్కడ బాగుంది సినిమా అంతే. మరి కంప్లీట్గా చూసుకుంటే సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పలేం, కానీ అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ అయితే బాగున్నాయి. ఇక ఈ సినిమా మీలో ఎవరైనా చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నాకైతే సినిమా ఓకే బిలో యావరేజ్ అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.